తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలనే కాదు అసెంబ్లీ ఆవరణలోని లెజిస్లేచర్ కార్యాలయాన్ని కూడా కోల్పోయింది టీడీపీ. ఇంతవరకు 2 గదుల్లో టీడీపీ ఎల్పీ కార్యాలయం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ 2 గదుల్ని మైనారిటీ విమెన్ వెల్ఫేర్ కమిటీలకే కేటాయించింది ప్రభుత్వం. గతంలో తెలంగాణ టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు కేవలం 3 మిగిలారు. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్ కృష్ణయ్య మినహా మిగతా అందరూ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో 3 సభ్యులున్న టీటీడీపీకి 2 గదులు ఎందుకనేది అధికారుల ప్రశ్న. అయితే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా టీడీపీ ఎల్పీ కార్యాలయాన్ని కమిటీలకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. దీనిపై కోర్టుకు వెళతామంటోంది. ఇటు టీడీఎల్పీకి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ నేత కిషన్ రెడ్డిలకి ఫోన్ చేశారు. తమకి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీడీఎల్పీ కార్యాలయం ఖాళీ చేయించే నిర్ణయం మీద, దానికోసం రియాక్షన్స్ మీద మీ వద్ద ఉన్న సమాచారం? టీడీఎల్పీ కార్యాలయం ఖాళీ చేసే అంశం కొంచెం వివాదాస్పదంగా మారింది. తమకు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారు, ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొద్దిసేపు క్రితం ఆయన టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఆయన ఏదైతే ఈ విమెన్ వెల్ఫేర్ కి మైనార్టీ వెల్ఫేర్ కమిటీ కేటాయిస్తూ అసెంబ్లీ సెక్రటరీ తీసుకున్న నిర్ణయానికి తాలూకా సంబంధించిన కాగితాన్ని చూశారు. ఆ కాపీలు టీడీఎల్పీలో ఉన్న సిబ్బందికి కూడా అందించకుండా తలుపు కింద నుంచి ఆఫీసులోకి వేశారనేది ఆయన ఆరోపణ. ఇలాంటి అమర్యాదకరంగా ఎలా ప్రవర్తిస్తారు? ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వారు అనేది ఇంకా తేలాల్సి ఉంది. అప్పుడే వాళ్ళు టీడీపీ నుంచి వెళ్ళిపోయినట్టుగా, టీడీపీకి 3 ఎమ్మెల్యేలు దిగినట్టుగా ఎలా భావిస్తారు? ఈ నిర్ణయం ఎలా తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. వచ్చి రాగానే ఆయన జానారెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి తోటి మాట్లాడారు. జానారెడ్డి కూడా ఈ విషయం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఎలా చేస్తారని అభిప్రాయపడ్డారని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేశారు. కిషన్ రెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడి ఈ విధంగా అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నారు, కనీసం నోటీస్ ఇవ్వకుండా తమను ఏ విధంగా ఖాళీ చేస్తున్నారో చెప్పకుండా ఇలా చేయడం ఏంటనేది రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ విషయంలో అన్ని పార్టీలు, అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసి ఉండాలి, ఈ విషయం మీద ఉమ్మడిగా పోరాటం చేయాలి, ఈ విషయంలో తమకు సహకరించాలని కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులందరినీ కోరారు. పార్టీ అధ్యక్షులతో పాటు ఎవరైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వివరణ ఇవ్వకుండా, ఎందుకు ఖాళీ చేస్తున్నారో చెప్పకుండా, ఏ నిబంధన కింద ఖాళీ చేస్తున్నారో చెప్పకుండా టీడీఎల్పీ కార్యాలయాన్ని అయితే ఖాళీ చేసే ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కొంచెం ఆయన వచ్చారు. కొంచెం సండ్ర వెంకటవీరయ్య కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి కార్యాలయాన్ని ఖాళీ చేసే అంశం మీద నోటీసు ఇస్తారా లేదా దాన్ని తెలుసుకున్న తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళడానికైనా సిద్ధమనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రతోష్, చంద్రశేఖర్, ఇప్పుడు టీడీఎల్పీకున్న ఈ కార్యాలయం, అంటే ఈ 2 గదుల్ని ఖాళీ చేస్తూ ఇచ్చిన నోటీసుల అదే సమయంలో వేరే ఏదైనా కార్యాలయం అంటూ కేటాయించారు ఎప్పుడున్న 3 ఎమ్మెల్యేలకి సమాచారం? అలాంటిదేమీ జరగలేదు. ప్రతోష్, కేవలం ఇప్పుడు టీడీఎల్పీ కింద వాడుతున్న 110 అలాగే 107 రూములు మాత్రమే ఖాళీ వారికి కేటాయించినట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడుకున్న ప్రకారం చూస్తే ఈ 3 ఎమ్మెల్యేలకి వేరే రూమ్ ఏది కూడా ఇవ్వనట్టుగానే మనం భావించాలి. నోటీసు విషయంలో టీడీఎల్పీ సిబ్బంది అసెంబ్లీ అధికారులను సంప్రదించినప్పుడు ఇప్పుడు నోటీసు ఇవ్వవచ్చు, మీకు ఇస్తా ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని మీద కూడా రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ముందు నోటీస్ ఇచ్చి రూములు అలాట్ చేస్తారా, రూములు అలాట్ చేసినాక నోటీసులు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గులం అవుతా ఉన్నారు. జరిగిన వ్యవహారం మీద ఆయన మండిపడుతా ఉన్నారు. అన్ని పార్టీల నాయకులను కలిసి ఈ వ్యవహారం మీద ఉమ్మడి పోరాటానికి ఆయన సిద్ధం అవుతా ఉన్నారు. ఇతర పార్టీల నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు రేవంత్ కాల్స్ కి? కొద్దిసేపు క్రితం మీడియా ప్రతినిధుల ముందనే రేవంత్ రెడ్డి అందరూ నాయకులతో మాట్లాడేది. వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగానే మాట్లాడినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. జానారెడ్డి కూడా మీకు నోటీస్ ఇచ్చారా, ఎప్పుడు నోటీస్ ఇచ్చారు, ఈ అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది, ఎవరో జరిగిందనే వివరాలు కూడా ఫోన్ లో రేవంత్ రెడ్డిని అడిగి తెలుస్తున్నారు. నోటీస్ ఏది రాలేదు, కేవలం వేరే వాళ్ళకి అసెంబ్లీలో ఉమెన్ కమిటీకి అలాగే మైనార్టీ కమిటీకి అలాట్ చేసిన కాపీ మాత్రమే తమకు అందిందంటూ రేవంత్ రెడ్డి, అది కూడా అఫీషియల్ గా కాదు, కేవలం తలుపు కింద నుంచి వేసిపోయారు అనేది రేవంత్ రెడ్డి చెప్పిన సమాచారం. దీని మీద జానారెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఏదైనా ఉంటే అఫీషియల్ గా నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడం అనేది మంచి పద్ధతి. ఇలా దీని మీద నేను స్పీకర్ తోని అలాగే అసెంబ్లీ సెక్రటరీ తోటి కూడా మాట్లాడతానని జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి ముగ్గురు కూడా చెప్పారని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.